మీడియా మిత్రులకు నమస్కారం. 2014 తర్వాత 2014 కన్నా ముందు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మనం బేరీజ్ చేసుకుంటే 2014 ముందు తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి తెలంగాణను గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క రంగంలో పురోగతి సాధిస్తూ అన్ని రంగాలలో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్కొక్క రంగాన్ని తీర్చిదిద్ది 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ కానీ, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి 10,000 రూపాయలు అందించినటువంటి తీరు కానీ, నీటిపారుదల రంగంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదా నియోజకవర్గాలకు నీరు అందించే ఆ ప్రాంతాన్ని నీటిపారుదల రంగంలో సాధించినటువంటి అభివృద్ధి కానీ, గురుకులాలను స్థాపించి అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించి ఆదుకున్నటువంటి తీరు కానీ, అంతటితో కాకుండా గురుకుల పాఠశాలలను గురుకుల కళాశాలలుగా, తద్వారా డిగ్రీ కళాశాలలుగా దాన్ని ప్రమోట్ చేసి నాణ్యమైనటువంటి విద్యను తెలంగాణ అణగారిన వర్గాల పిల్లలకు అందిస్తున్నటువంటి తీరు కానీ, మరి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించినటువంటి పథకాన్ని కానీ, మరి పంటల దిగుబడిలో భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపినటువంటి తీరు, దాని వెనకాల ఉన్నటువంటి కృషి, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన గౌరవ కేసీఆర్ గారిది అనేటువంటిది తెలంగాణ సమాజంతో పాటు భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి సంక్షేమ రంగంలో కనుక చూసినట్టయితే 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలకు చేసినాం, 500 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేసినాం. ఆ విధంగా సంక్షేమ రంగంలో ముందుకు పోయినాం. ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బందో తెలిసినటువంటి మానవత్వం ఉన్నటువంటి మానవీయ కోణంలో ఆలోచించినటువంటి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో ఆపద్బంధుడైనటువంటి విషయం కూడా తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. ఈ విధంగా ఒక్కొక్క రంగంలో పురోగతి సాధించి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఈ విధంగా ముందుకు పోయినటువంటి తీరు, శాంతి భద్రతల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 10 సంవత్సరాలు శాంతి భద్రతలను పరిరక్షించినటువంటి తీరు కూడా తెలంగాణ సమాజంతో పాటు భారతదేశానికి తెలుసు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పురోగతి సాధించడం బోంగా అన్ని రంగాలలో వైఫల్యమే చెందింది. ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ప్రభుత్వంకి వచ్చి మరి 1 ఎకరానికి 7,500 రూపాయలు రైతు పెట్టుబడి ఇస్తా, రైతు భరోసా పేరు మీద అని చెప్పిన మీరు 2 కార్లు ఏడ సరిపోతాయి, 3 కార్లు ఇస్తా, 15,000, 7,500, 7,500 లెక్కన 22,500 రూపాయలు అందిస్తా అని చెప్పినటువంటి మీరు ఇవ్వవలసినటువంటి 10,000 కూడా ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని. శాంతి భద్రతల విషయానికి వచ్చినప్పుడు నిజంగానే లగచర్లలో మీరు చేసినటువంటి పాల్పడినటువంటి సంఘటన, అక్కడ గిరిజన రైతాంగానికి మీరు చేసినటువంటి ద్రోహం తెలంగాణ సమాజం చూస్తుంది. ఇంకా శాంతి భద్రతల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ తన సొంత దస్తూరుతోటి నా ఆత్మహత్యకు బాధ్యులు ముఖ్యమంత్రి సోదరులు అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, దాంట్లో ఏం పురోగతుంది అనేటువంటిది తెలంగాణ సమాజం గమనిస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదొకటే కాదు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి మాట్లాడినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారిని కంపేర్ చేసుకునే దాంట్లో మీకు జగదీశ్వర్ రెడ్డి గారికి ఏ విషయంలో పోలిక ఉంది, ఒక విషయ పరిజ్ఞానం విషయంలో కానీ, ఒక సమస్యను పరిష్కరించే దాంట్లో కానీ ఏ విధంగా చూసినా జగదీశ్వర్ రెడ్డి గారితో మీరు పోటీ పడలేరు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు తెలుసును, నల్లగొండ జిల్లా ప్రజలకు అంతకన్నా బాగా తెలుసును. మీరు ఏం మాట్లాడతారో, మీరు మాట్లాడేటువంటి మాటలు నీ పక్కన ఉన్నటువంటి నీ సహచర శాసనసభ్యులకు, మంత్రులకే అర్థం కానటువంటి పరిస్థితి నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ, మీరెక్కడ, ఏ విధంగా పోల్చుకుంటారు? అభివృద్ధి జరగలేదని అంటే కళ్ళుండి చూడలేనటువంటి మీరు ఒక నల్లగొండ టౌన్ చూస్తేనే తెలుస్తుంది. నిజంగానే కేసీఆర్ కళ యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ అనేటువంటిది వచ్చే 50 సంవత్సరాలకు కూడా విద్యుత్ అనేటువంటిది కొరత ఉండకూడదు తెలంగాణ సమాజానికని కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి యాదాద్రి థర్మల్ని పూర్తి చేస్తే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ మిత్రులు చెప్పినట్టుగా మేము వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేస్తామని అన్నారు. కానీ ఈరోజు తెలంగాణ జాతికి అందిస్తుంటే పోయి దాంట్లో వర్షాలు నిలబడ్డాడు. ఇది కేసీఆర్ గారి
కలిగి ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. నిజంగానే 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణ ప్రజానీకానికి వైద్య రంగాన్ని, వైద్య విద్యను అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఏ విధంగా చూసినా గత కేసీఆర్ ప్రభుత్వాన్ని, నేడు ప్రభుత్వాన్ని చూస్తే మీరు చేస్తుంది వైఫల్యాలు, కేసీఆర్ గారు చేసింది పురోగతి. తెలంగాణ సమాజాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసి దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నిలిపిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.